మామ ఇవాళ అయితే మనం లే సిటీలో ఫస్ట్ టూర్నీకి వచ్చేసింది హాల్ ఆఫ్ ఫేమ్ మామ. చూపిస్తా స్టార్టింగ్ మనం ఇక్కడ పార్క్ చేసుకోవాలి బండ్లు. ఫస్ట్ ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది మొత్తం. ఇంకా మన ఇండియన్ ఆర్మీ యూజ్ చేసే వెహికల్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి మామ. దీని వెనకాలనే ఈ కార్స్ కనిపించే వెనకాలనే ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. దీని పేరు తెలిసే కామెంట్ పెట్టరు మామ. పబ్జీలా ఏదో అంటుండే, నేను కూడా ఆడక చాలా రోజులే. క్లియర్ గా కొడుతూ వస్తుంది జోన్ అవతల. ఇంకోటి జీప్ మామ, గన్ తోటి ఉంది. ఇది ఇవి 2 జీప్లు ఉన్నాయి. మనం వచ్చినాం ఇప్పుడే, వరద కాన్వే పోతున్నాం. అంబులెన్స్ కూడా ఉంది కాన్వేకి. దగ్గర దగ్గర 10 కార్ల పైనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పెద్ద సైజ్ గన్స్ అనుకుంటా. నేను నిన్న కార్గిల్ వార్ మెమోరియల్ అక్కడ చూసిన. ఇది అవి వేరే కలర్ ఉన్నాయి. ఇవి మేబీ మనవా అనుకుంటా, మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ అనుకుంటా. ఇవి తీసుకోవచ్చు మేము. వీటి రేంజ్ సమ్ 35 కిలోమీటర్స్ ఏమో ఉండే ఆడైతే. నెక్స్ట్ ఇక్కడ మనకు మొత్తం ప్లాన్ ఉంది, ప్లేసెస్. మీకు కావాలనుకుంటే ఫోటో తీసుకోరి. మనకి టికెట్స్ కాస్ట్ మామ ఇది ఆల్ ఆఫ్ ఫ్రేమ్ ఎంట్రీకి అనుకుంటా. ఇది కూడా ఫోటో తీసుకోండి కావాలంటే. టికెట్ కౌంటర్ అయితే క్లోజ్ ఉంది. మేబీ అది ఎంట్రీ క్లోజ్ ఉందేమో, చూడాలి ఒకసారి చూద్దాం. ఇదైతే మనకి ఎంట్రీ ఉంటుంది, రోడ్ మీదనే ఉంటుంది ఎంట్రీ. అక్కడ ముందుంటుంది కదా, ఎంట్రీ చూద్దాం మనం ఒకసారి. ఇదైతే మనకి ఎంట్రీ మామ. హాల్ ఆఫ్ ఫ్రేమ్ అని ఉంది కదా, పైన కొటేషన్ చూడొచ్చు మనం. నేషన్ ఫస్ట్ ఆల్వేస్ అండ్ ఎవ్రీడే. ఎంట్రీ అయితే ఇస్తారు. టికెట్స్ ఎక్కడ ఇస్తారో చూద్దాం. మేబీ ఇక్కడ ఉన్నాడు అది ఒక అన్న, ఆయన కాడ టికెట్స్ ఉండొచ్చు. అడుగుదాం ఒకసారి, తీసుకొని చెప్తా కాస్ట్ ఎంత. అక్కడ చూసినాం కదా, మోస్ట్లీ అంతే ఉంటాయి. మనకైతే ఇక్కడ ఒక స్కానర్ ఉంది కదా, టికెట్ సెంటర్ అయితే క్లోజ్ ఉంది. ఇక్కడ బుక్ చేసుకోవాలనుకుంటున్నాం. అందరైతే చేసి కూడా బుక్ చేద్దాం. మనమైతే డబ్బులకు వచ్చేసాం. 125 రూపీస్ ఈచ్ పర్సన్ తీసుకోండి. మ్యూజియం చూపిస్తాం ఎట్లుంటున్నాయని. ఇక్కడ నుంచి స్టార్టింగ్ మామ. ఆ లోపల ఉంది కదా, అక్కడ అయితే ఎంట్రీ లేదన్నారు. వీడియోగ్రఫీ చూసుకోవచ్చు మొత్తం. నేను అంటున్నాము ఏదైనా చదవాలంటే స్కూల్ తీసుకొని తీసుకోమా. వీడియో కాల్ చేసి కింద మంచిగా మెన్షన్ చేసారు, కింద డో నాట్ టచ్ అని చెప్పి. మస్తుంది మామ. ఫొటోస్ ఇవ్వంతా చూడచ్చు. అప్పట్లో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో రంగమా కల్చర్ మొత్తం ఉంది ఇక్కడ. ఇవన్నీ వాళ్ళు అప్పట్లో యూజ్ చేసినవే. జోకర్ అట్లా ఇచ్చిన పెయింటింగ్స్ ఇవన్నీ. సేమ్ ఇందాక చూసిన రూమ్ లోనే ఇదంతా ఉంది కదా. ఇదంతా ఉప్పుతో తయారు చేసినాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ ఉప్పుతో తయారు చేసినట్టునే అనిపిస్తున్నాయి. భజనకి పల్లె ఇదేందో నాకు కూడా తెలియదు.
ఇక్కడ చూస్తున్నాం వీడియో చూడొచ్చు మనం చిన్న చిన్న ఐటమ్స్ ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసినాయి. కత్తిలు, స్పూన్స్, ఇదేందో దువ్వెన, చిన్న దువ్వెన, ఇక్కడ చూసుకొచ్చాము మనం. ఈ రాలి ఏంటో నాకు వేడి పెట్టితో ఇది సన్నాయి, ఇది కూడా వాడుతా సన్నాయి. ఇది ఫ్లూటు, చీత, ఇది ఆర్మర్ అనుకుంటాం అంటే ఆర్మర్ వేసి హెల్మెట్, బాణం కూడా ఉంది అప్పటికి, సల్వార్. ఇది చూడొచ్చు మా వస్తుంది. ఇది ఇక్కడ గన్స్ చూడొచ్చు మా మనం. ఇది గన్ పౌడర్ పోయినకే R98 ఏమో ఇది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం. ఇది కూడా గన్సే. అక్కడ ఉంది కదా అది కూడా గన్ పౌడర్ అయినకి అనుకుంటా. అది ఇప్పట్లో గన్ పౌడర్ గన్స్ ఇవన్నీ. ఇది ఇంకొక రూమ్ స్టార్టింగ్ రూమ్. ఇక్కడ నుంచి ఇక్కడ వాల్స్ మీద మొత్తం ఫొటోస్ పెట్టరు మామ. అట్లా అప్పట్లో ఆర్మీ ఎట్లుండే ఏంటి అని చెప్పి సూపర్ ఉన్నాయి ఫొటోస్ అయితే. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఇవన్నీ. ఇక్కడ మనకి యుద్ధంలో మెడల్స్ వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ పెట్టిరేడా. కెప్టెన్ విక్రమ్. మెయిన్ మనకు కావాల్సిన ఈడ దొరికినాయి మామ. ఇది పాకిస్తాన్ వాళ్ళదంట ఈ గన్, మిషన్ గన్. ఇది డీపీ గన్ అనుకుంటా మామ. DP-28 మన పబ్జీలో ఉంటుంది కదా, DP-28 అనుకుంటా ఇది. ఇది రాకెట్ లాంచర్స్. ఇది కూడా పాకిస్తాన్ వాళ్ళది అనుకుంటా. ఈ రెండు కూడా రాకెట్ లాంచర్సే. నెక్స్ట్ ఇక్కడ ఈ గన్స్ స్నైపర్స్ అనుకుంటా మామ ఇవి. అది DP-28 మనం ఫస్ట్ చూసాం. DP-28 తెలియదు మన పబ్జీకి. ఇక్కడ రియల్ పేర్లకు వేరే ఉన్నాయి మామ. ఇది MW అనుకున్నా నేను, కాదు అది. ఇది వచ్చేసి ఫ్రీ ఫైర్లో ఉంటుంది అనుకుంటా మామ. ఎనిమీస్ దూరం నుంచి కొట్టవచ్చు, బాంబ్స్ వేయచ్చు, అదే అనుకుంటా ఇది. ఇవేంటివో మనకు తెలియదు, కామెంట్లో పెట్టుర్రి. నెక్స్ట్ ఇది వచ్చేసి మన R98 మధ్యది. R98 ఇదేందో మనకు పబ్జీలో లేదు. ఈ గన్ కూడా పబ్జీలో లేదు. అవుతుంది కూడా R98 అనుకుంటా. ఇవి కూడా పాకిస్తానీ వాళ్ళే, యుద్ధంలో దొరికినాయి అనుకుంటా వాళ్ళు. ఇవి కూడా పాకిస్తానీ వాళ్ళే మామ. నెక్స్ట్ ఇక్కడ పియానో, డు నాట్ టచ్ అని ఇచ్చారు. పియానో చూసుకోవచ్చు. ఇక్కడ మేము రాశారు, ప్లస్ మధ్యలో చూడొచ్చు మొత్తం మ్యాప్ ఇచ్చారు. మొత్తం హిమాలయస్ ఇవంతా ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్ని పేర్లు ఇచ్చారు, చూసుకోవచ్చు. ఈ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కొంతమంది జవాన్ల ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇక్కడ బుక్స్. ఇది దేని గురించో మనకు అర్థం కాలేదు. ఇక్కడైతే ఏదో స్క్రీన్ ఇచ్చారు మనం బుక్స్ చదువుకోనికి. ఏదో స్క్రీన్ ఇచ్చారు ఇక్కడ. సమ్ బుక్స్ అన్ని ఇచ్చారు ఇక్కడ. దాన్ని మనం దేని మీద క్లిక్ చేస్తే అది బుక్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనం ఇన్ఫర్మేషన్ చదువుకోవచ్చు అన్నట్టు ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడైతే షాపింగ్ అనుకుంటాం అమ్మ. ఇది ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. బ్యాగ్స్, ఫోటో ఫ్రేమ్స్, టీ షర్ట్స్, జాకెట్స్ కూడా ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. మనకు ఆడ కూడా ఎలా లేదంట, ఇంకో రూమ్లోకి పంపించారు. ఇక్కడ చూసుకోవచ్చు మనము. ఇక్కడ స్టార్టింగ్ ఈ రూమ్లోకి రాగానే మ్యాప్ ఉంది మామ. చాలా పెద్దగా ఉంది ఇదైతే. 130 కిలోమీటర్స్ అని రాసి ఉంది ఇక్కడ.
చాలా పేర్లు ఉన్నాయి, మనకు తెలిసిన ఒక్కటి కూడా దొరుకుతలేదు ఇలా. చూద్దాం, మనం అటు సైడ్ వెళ్దాం. అటు సైడ్ ఏమో ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి. ఇక్కడ ఒక టీవీ పెట్టిరు, ఏదో వీడియో ప్లే అవుతుంది అందులో, వారది అనుకుంటా. నెక్స్ట్ మనం వీడియో చూసుకుంటే హెలిప్యాడ్స్, ఇవి రియల్ మామ. ఇవి చిన్న హెలిప్యాడ్ అనుకుంటా, చిన్న హెలికాప్టర్ అనుకుంటా. ఇక మనం వీడియో చూసుకోవచ్చు, డెమోస్ ఉన్నాయి, హెలికాప్టర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి మన కాడ అని చెప్పి. ఇక్కడ ఒక టీవీ పెట్టిరు. నెక్స్ట్ ఇవి పారాషూట్స్ అనుకుంటా, కింద సంథింగ్ ఏదో ఇచ్చిరు. ఇవన్నీ డ్రాప్ చేస్తారనుకుంటా పైనుంచి, పారాషూట్స్ ఏమో ఇవి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఉందే కూడా నాకు అర్థమవుతలేదు మావా. ఒకసారి మీరు చదివి చెప్పాలి కామెంట్లో, ఎందుకు కూడా నాకు అర్థమవుతలేదు. సంథింగ్ ఏదైనా క్యాప్సూల్ అనుకుంటున్నా నేను, ఆక్సిజన్కి. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక చిన్న మ్యాప్ క్రియేట్ చేసాడు. ఇది ఇంకొక మ్యాప్, ఇది ఇంకొక మ్యాప్. అక్కడ కనుసరి అక్కడ తర్వాత వెళ్దాం. మనకి ఇక్కడ చూసుకుంటే వాళ్ళ గేర్ నా ఆర్మీ వాళ్ళు వేసుకునే గేర్ ఇదంతా. స్టిక్స్ ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసేవి మంచు కొండలు కదా, అవి కూడా మంచు కొండలు ఎక్కనీకే, ప్లస్ ఇక్కడ దవ్వుకోనికే ఇదంతా. ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ గన్స్ మామ. ఇది మన ఏకేఎం, AK-47 అంటారు కదా రియల్ లైఫ్ లో, మన పబ్జీలో ఏకేఎం. బట్ బుల్లెట్స్ థింక్ ఇది మన పబ్జీలో SLR అనుకుంటా. ఇవి కూడా పాకిస్తాన్ నుంచి వచ్చినాయి. ఇది నార్మల్ P90 సంథింగ్ ఏదో ఉంటుంది కదా మన ఆటోమేటిక్ పిస్టల్. ఇది వాటర్లోకి వెళ్ళేది అనుకుంటా. ఇక్కడ AMW ఉంది మా మనకి, AMW పబ్జీలు ఉంటుంది కదా అది. ఇక్కడ ఇవేంటివో మనకు ఐడియా లేదు, ఇదేంటిదో తెలిసి మైక్ అనుకుంటా. ఇది మైక్ అనుకుంటా. ఇక్కడ చూసుకుంటే మనకి వింటర్ వేర్, ఇది ఇంకొక టైప్ ఆఫ్ వింటర్ వేర్, ఆర్మీ వాళ్ళు యూజ్ చేసేది. ఇక్కడ క్యాంపింగ్ టెంట్ వాళ్ళు యూజ్ చేసేది. మేబీ -3 కూడా ఇది మంచిగా ఆగుతుంది అనుకుంటా. జెట్ స్కీ మామ, ఇదైతే జెట్ స్కీ అనుకుంటున్నా నాకు తెలిసి. మంచులో అట్లా డ్రైవ్ చేస్తా అక్కడ ఉంది కదా, స్నోలా అట్లా డ్రైవ్ చేయొచ్చు. ఇప్పుడే డ్రైవింగ్ అక్కడ ఉన్నారు కానీ అట్లా డ్రైవ్ చేయొచ్చు. ఇది డెమో పెట్టరు ఇక్కడ. ఇది ఇదంతా మనం చూసిందే. నెక్స్ట్ రూమ్లోకి వెళ్దాం మామ. మనమైతే పైకి వచ్చేసినాం. పైన ఒక ఫ్లోర్ ఉంది, సింగిల్ రూమ్ ఉంది ఇక్కడ. మనం ఇక్కడ చూసుకుంటే మ్యాప్స్, ఫొటోస్ కొన్ని. టెలిస్కోప్ అనుకుంటుంది అనుకుంటున్నా నేను. ఇంక ఇవన్నీ మనకైతే ఐడియా లేదు వీటి గురించి ఏమి. ఇక్కడ చూసుకోవచ్చు మామ, ఇవి దేనివో ఎత్తువో దేనివో కానీ రియల్వే అనుకుంటా మేబీ. ఇవన్నీ కూడా మన ఆర్మీ వాళ్ళు యూజ్ చేసేవి మామ. చూసుకోవచ్చు ఇవన్నీ. ఇటు సైడ్ వెళ్దాం అనుకున్నాం కానీ అటు సైడ్ అలా లేదు మామ. ఇంకా మనం అయితే ఆల్ ఆఫ్ ఫ్రేమ్ నుంచి బ్యాక్ సైడ్ వచ్చినాం బయటికి. ఇక్కడ మనకి వ్యూ చూసుకోవచ్చు, మంచి కొండలు చూసుకోవచ్చు మామ. మనము సూపర్ ఉన్నాయి. మనం అక్కడికి వెళ్దాం, ఎట్లుంది ఏందని, అదేముంది చూద్దాం ఒకసారి ఆడికి వెళ్ళి. ఇక్కడైతే సిట్టింగ్ ఉంది మామ. మేబీ లైట్ షో ఇక్కడనే అవుతుంది అనుకుంటా, ఈవినింగ్ అవుతుంది, కుదిరితే వద్దాము. ఇక్కడైతే మొత్తం సిట్టింగ్ ఉంది. దానికి కూడా సేమ్ 125 రూపీస్ పర్ పర్సన్ లైట్ షోకి. కుదిరితే వద్దాం దానికి కూడా. ఇక్కడైతే మనకు ఒక అగ్ని వెలిగిచ్చారు మామ, ఫైర్ చూసుకోవచ్చు అక్కడ అద్దం లోపల. అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. సమ్ 1947 యుద్ధం జరిగింది కదా, అప్పుడు రిటర్న్ రాని వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసిరు.